అయితే ఈ సినిమాతో భారీ టార్గెట్ వేసింది చిత్ర యూనిట్. దాదాపు 3,000 కోట్ల వరకు ఈ సినిమా టార్గెట్ చేస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ రేంజ్ హిట్ కొడతాడని చాలా మంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు లుక్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో ఎవరా అనేది ఎవరికీ తెలియడం లేదు. కొన్నాళ్లుగా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పేరు వినిపించింది. అంతకుముందు చాలా పేర్లే వినిపించాయి. దీంతో ప్రియాంక పేరు అలానే వచ్చిందేమో అనుకున్నారు. బట్ చివరికి తన్నే ఫైనల్ అనేది తెలిపోయిందని టాక్. ఫైనల్‌గా ప్రియాంక చోప్రాని మహేష్ బాబు సరసన తీసుకున్నారంటున్నారు. తాజాగా తను హైదరాబాద్ రావడం, రాజమౌళిని మీట్ అవ్వడం కూడా అయిపోయింది. ప్రస్తుతం రాజమౌళి క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. అటు ప్రియాంక కూడా వరల్డ్ ఆడియన్స్‌కి బాగా పరిచయమైంది. బోల్డ్ సీన్స్‌కి కూడా నో చెప్పదు. యాక్షన్ సీక్వెన్స్‌లలోనూ ఆకట్టుకుంటోంది. ఇవన్నీ రాజమౌళి మార్క్ ఇండియన్ జేమ్స్ బాండ్ తరహా హీరోయిన్‌కి ఉండాల్సిన లక్షణాలే కాబట్టి తను పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో మూవీ టీమ్ పూజ కార్యక్రమం నిర్వహించింది. కానీ పూజకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారాన్ని బయటపెట్టలేదు. రాజమౌళి ఈ చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో 1,000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ దీనిని విడుదల చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో మలేషియన్ హీరోయిన్‌లు నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ చివరికి రాజమౌళి ప్రియాంక చోప్రా వైపే మొగ్గు చూపించారు. ఇక జక్కన్న సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సాహస వీరుడుగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.